ఏపీలో రాజకీయ వాతావరణం ఏ స్థాయిలో వేడెక్కింది అనేది తెలిసిన విషయమే. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో పాటు పోలింగ్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోవడంతో ప్రచార కార్యక్రమాలతో పాటు ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శల దాడులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో న్యూస్ ఛానల్స్లో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కీలక నేతలు. ఈ క్రమంలో పవన్తో జరిగిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు పోసాని కృష్ణమురళి. ఏపీ రాజకీయాల్లో పవన్, చంద్రబాబు, లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వైసీపీ నేతల్లో ఆ పార్టీ అభిమానుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు అనే సంగతి తెలిసిందే. పైగా ఇటీవల కాలంలో ఆయన రాజకీయ విమర్శల డోసు మరింత పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ రోజుల్లో పవన్ కళ్యాణ్తో జరిగిన ఒక్క విషయాన్ని వెల్లడించారు పోసాని కృష్ణమురళి. ఈ సందర్భంగా పవన్ని వాయించి వదిలినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టైం ఇచ్చినట్లు చెప్పిన పోసాని అప్పటికీ పవన్ కళ్యాణ్ లొకేషన్కి రాకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయినట్లు తెలిపారు. అనంతరం తను ఇంటికెళ్ళి భోజనం చేస్తుండగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడని అన్నారు. ఈ సమయంలో చెప్పు పవన్ అని అంటే మేం పిచ్చోళ్ళమా, షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు అని అన్నారు. అయితే తాను విషయం వివరించే ప్రయత్నంలో భాగంగా నా భార్యకు ఆపరేషన్ అయింది, ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పాను, అందుకే ఇంటికి వచ్చాను, రేపు మాట్లాడుకుందాం అని చెబుతూ నువ్వు హీరో అయితే ఏంటి అని గట్టిగా రియాక్ట్ అయినట్లు పోసాని కృష్ణమురళి చెప్పారు. ఈ క్రమంలో సాధారణంగా తాను మూవీ షూటింగ్ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తానని చెప్పారు. అయితే ఆ సినిమా దర్శకుడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తే రాత్రి 9 గంటల వరకు ఉంటానని చెప్పానని, తనకు ఎక్కువ చేస్తే కుదరదని, తనతో పొగరుగా మాట్లాడితే కుదరదని చెప్పారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ను రాజకీయ పరంగా వ్యతిరేకిస్తే తనకు సినిమాలు ఏమీ పోలేదని చెప్పిన ఆయన తెలుగు పరిశ్రమ మొత్తం మెగా ఫ్యామిలీ ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ బాబు ఎందుకు గెలిచాడని పోసాని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ పవర్ ఉన్నవారైతే చిరంజీవి రాజకీయాల్లో ఎందుకు ఓడిపోయారు అని ప్రశ్నించారు. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ నుంచి బూతు మెసేజ్లు వచ్చేవని, అది చాలా ఘోరమని తెలిపిన పోసాని తనకు సినిమాల అవకాశాలు రాకుండా చేస్తే వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.